అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డాబాకా ఛానల్కి. ఇది 7వ తరగతిలో విజయనగర రాజులు 13వ పాఠము. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 6th క్లాస్ మొత్తం టోటల్గా ఫస్ట్ లెసన్ నుంచి మొత్తం అయిపోయినాయి, పాయింట్ టు పాయింట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ లెసన్కి. అండ్ 7th క్లాస్కి వచ్చేసరికి 12 పాఠాలు పూర్తిగా చేసుకున్నాము అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు 13వ పాఠం స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టైం చేస్తుంటే అర్థం కాదు కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తెలుగు కూడా 3rd క్లాస్ నుంచి చేస్తున్నాను. 6th క్లాస్ కంప్లీట్ అయిపోయాయి. చూడండి, అవి కూడా డాబాకా ఛానల్ అని కొడితే వస్తుంది. అండ్ మీరు రాస్తున్న ప్రతి ఒక్కరు, అంటే కామెంట్స్ రాస్తున్న, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, దయచేసి మీరు కొంచెం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు నచ్చింది వీడియో అనే అభిప్రాయం నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు రిప్లై ఇవ్వడానికి టైం లేదు కాబట్టి నేను చూసి మీకు అనుకూలంగానే చేస్తున్నాను. 1 గంట కూడా చేయమన్నారు, చూద్దాం ఎంతసేపు అవుతుందో. ఓకేనా? ఇవి తొందరగా చేసుకుంటే రివిజన్కి చాలా ఉపయోగపడతాయి. మీరు కూడా ఒకసారి బుక్లో చదువుతున్నారు, ఇంకొకసారి ఇట్లా పాయింట్ టు పాయింట్ చూస్తారు. అండ్ ఇక్కడ అర్థం కాకపోతే ఇక్కడ అర్థమవుతుంది, ఇక్కడ అర్థం కాకపోతే టోటల్గా ప్రాక్టీస్ బిట్స్లో అర్థమవుతుంది. సబ్జెక్ట్ వైజ్గా కాదు, లెసన్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఉంటాయి కాబట్టి అది కూడా కంటెంట్ కిందకే వస్తుంది. ఈ విధంగా ఇస్తాడేమో, ఆ విధంగా ఇస్తాడేమో కాదు, కంటెంట్ మనకు తెలిసిన తర్వాత ఏ విధంగా ఇచ్చినా రాయగలుగుతాం. విజయనగరం అంటే విజయాల నగరం అని అర్థం అని తెలిసినప్పుడు విజయాల నగరం అని దేన్ని అంటారు, విజయనగరం అని ఎవరు అంటారు, ఇది ఎట్లా తిప్పిచ్చినా ఇది మాత్రం తెలుస్తుంది. అందుకే ప్రాక్టీస్ బిట్స్ చాలామందికి ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. కొంచెం మీరు ఎంతమందికి ఉపయోగపడ్డా నా జీవితం ధన్యమైనట్టేనండి. ఎందుకంటే నేను తీస్తున్న దానికి ఎవరికైనా ఉపయోగపడితేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఓకేనా? చాలా బాగున్నాయని చెప్తున్నారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. నేను కూడా అలాగే మీకు డిఎస్సి అయిపోయే వరకు మీ తోడుగా ఉంటా. మీకు తప్పకుండా ఇప్పుడు దీన్నే ఫాలో అనట్లేదు, నేను టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. అది కూడా ఇలాగా విజయనగరం అంటే విజయాల నగరం, ఇలా ఒక్కటి కూడా దీనికి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తాడు. అలా మారింది సరళి, ప్రశ్నలో ఇచ్చే సరళి అలా మారింది. కాబట్టి మీరు ఇప్పుడు చేయవలసింది ఎంతసేపు చదివారు, ఎట్లా చదివారు, ఎక్కడ చదివారు అనేది కాదు, మీకు అడిగితే వస్తుందా, చెప్తే మనకు అవగాహన ఉందా లేదా అనేది తెలుసుకోవాలంతే. చదివే పద్ధతి మాత్రం ఇలాగే, ఏం కాదు. ఇట్లనే కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున విజయనగరంను నిర్మించారు. ఇట్లా గట్టిగా చదువుకుంటేనే వస్తుంది. ఓకే, మీరు మాత్రం లైక్ చేయండి. 13వ లెసన్ విజయనగర రాజులు. విజయనగరం అంటే విజయాల నగరం అని అర్థం. కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున విజయనగరం నిర్మించారు. కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున విజయనగరంను నిర్మించారు. విజయనగర సామ్రాజ్యమును విద్యారణ్య స్వామి ఆశీస్సులతో సాధారణ శకం 1336లో హరిహరరాయలు బుక్కరాయలు స్థాపించారు. విజయనగర రాజులు విరూపాక్ష దేవుణ్ణి కొలిచేవారు. ఈ అన్నీ ఇంపార్టెంటే, ప్రతి పదం ఇంపార్టెంటే. ఆయన ఇది మళ్ళీ మన ఏ రోజు వస్తుందో తెలియదు కాబట్టి మనకి 10 రోజులు ఎగ్జామ్స్ జరిగే పరిస్థితి ఉంది కాబట్టి, ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఏ రోజు ఏమి ఇస్తాడో తెలియదు కాబట్టి టోటల్గా అందరూ అన్నీ చదవాల్సిందే. విజయనగర సామ్రాజ్యం సుమారు 300 సంవత్సరాలకు పైగా వర్ధిల్లాలి. విజయనగర సామ్రాజ్యమును హరిహర బుక్కరాయులు తర్వాత సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశస్థులు పాలించారు. ఫస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకోండి, సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశస్థులు పాలించారు. విజయనగర రాజులలో కొందరు కన్నడ భాషను కూడా మాట్లాడేవారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషకు సముచిత స్థానం కల్పించారు. తుంగభద్ర నదికి ఉత్తరంగా బహమని రాజ్యం కలదు. దీని రాజధాని గుల్బర్గా. ఓకే, బహమని రాజ్యం గుల్బర్గా. బహుమని రాజ్యం సాధారణ శకం 1489 నుండి 1520 మధ్య కాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోయి వీటిలో బీజాపూర్, గోల్కొండ పెద్ద రాజ్యాలుగా అవతరించాయి. ఓకేనండి. ఈ బటన్ మళ్ళీ ఒక్కొక్కసారి అది బటను రికార్డ్ అవుతుందో లేదో తెలియట్లేదు. ఇది గోల్కొండ రాజ్యంలో ఎక్కువ భాగం నేటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు కలవు. ఈ రాజ్యాలను ఇరాన్, అరేబియా నుండి వచ్చిన సుల్తాన్లు, యోధులు పరిపాలించారు. సో విజయనగర రాజులలో ముఖ్యులు హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ హరిహరరాయలు, రెండవ దేవరాయలు,
సాలువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు. అచ్యుతరాయులు, అలియ రామరాయులు, వెంకటపతి రాయులు. వీళ్ళెవరు? 13 నుంచి 16 ఇదే 1 2 3 4 5 6 6వ అతను ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఎప్పుడు ఈయనది? 1509 నుంచి 1529 వరకు. మరి ఇది ఎట్లా? హరి మొదటి బుక్క పెట్టుకున్నాడు, గుర్తులో పెట్టుకోరు. విజయనగరం అనగానే హరి గుర్తుకు వస్తారు కదా మనకు, హరిహరరాయలు, బుక్కరాయలు. హరి అనగానే మొదటి బుక్క పెట్టుకున్నాడు. మొదటి హరిహరరాయలు మొదటి బుక్క, రెండవ హరిహరిరాయలు రెండవ దేవర. ఇక సాలు అన్నారు, రెండవ బుక్క అని పెట్టుకో, రెండు దేవ. ఇక సాలు అని శ్రీకృష్ణుడు, ఈ బుక్కలు సాలు అని ఎవరన్నాడు? సాలు అని శ్రీకృష్ణుడు ఎవరితో అన్నాడు? అచ్యుత అలియ వెంకటపతితో అన్నాడు. అచ్యుత అలియ వెంకటపతితో అన్నాడు. ఏమని? ఫస్ట్ హరిహరరాయలు మొదటి బుక్క, రెండవ హరిహరరాయలు. ఫస్ట్ హరిహరరాయలు మొదటి బుక్క, రెండవ హరిహరరాయలు రెండవ దేవరాయలు. తర్వాత సాలుగా, సాలు ఏడుకెళ్ళి వచ్చింది, వీళ్ళు ముగ్గురు వంగని ఐదో దానికి సాలు వచ్చింది. సాలు అని ఎవరన్నారు? శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఎవరితో అన్నాడు? శ్రీకృష్ణదేవరాయలు అచ్యుత అలియ వెంకటపతితో అన్నాడు. ఇట్లా నన్ను గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1 1 2 3 4 5 6 7 8 9. మనము మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో కనీసం 1 తెలిసినా కూడా 90% ఆన్సర్ తెలిసినట్టు. ఇంకా 2 తెలిస్తే మొత్తం ఇంకా 99% తెలిసినట్టు. 2 ఆప్షన్స్ తెలిస్తే అంతే. అలా ఆప్షన్స్ 1 తెలియడం వల్ల కూడా, ఇలా ఏదైనా ఒక్కటి తెలియడం వల్ల కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. హరిహరరాయలు మొదటి బుక్క, రెండవ హరిహరరాయలు రెండవ దేవరాయలు. ఇక సాలు ఇక 2 అయినాక, ఈ 4 అయినాక సాలు అని శ్రీకృష్ణుడు అన్నాడు, శ్రీకృష్ణదేవరాయలు అన్నాడు. ఎవరితో అన్నాడు? అచ్యుత అలియ వెంకటపతి, అచ్యుత అలియ వెంకటపతి, అచ్యుత అలియ వెంకటపతి. బోర్ వచ్చినా ఒక్కసారి వినండి. ఒకవేళ మీకు గుర్తుంటే రాయగలుగుతారు అంతే. ఆపచ్చన. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన వారు ఎవరు? విజయనగర రాజ్యాన్ని సందర్శించిన వారు నికోలో కొంటి, ఇటలీ యాత్రికుడు. నికోలో కోంటి ఇటలీ యాత్రికుడు 1420. అబ్దుల్ రజాక్ పర్షియన్ వర్తకుడు 1443. ఈయన 20లో వచ్చిండు, ఇది 43లో వచ్చిండు. డొమింగో పియాజ్ పోర్చుగీస్ యాత్రికుడు. అబ్దుల్ రజాక్ పర్షియన్, ఇది గుర్తుంటుంది. ఇటలీ, మార్కోపోలో కూడా ఇటలీ, నికోలో కూడా ఇటలీ. డొమింగో పియాజ్ పోర్చుగీస్ యాత్రికుడు. న్యూనిజ్ పోర్చుగీస్ యాత్రికుడు. వీళ్ళిద్దరు పోర్చుగీస్ వాళ్ళే. డొమింగో న్యూనిజ్ ఇక 1520 1532. ఫస్ట్ ఎవరు వచ్చిండ్రు? నికోలో అబ్దుల్ డొమింగో న్యూజ్. వీడు న్యూ కాబట్టి వీడు కొత్తడు అనుకోరు. న్యూనిజ్ లాస్ట్కు పోర్చుగీస్ యాత్రికుడు. న్యూ అంటే కిందికి వచ్చిండు వాడు, 1537కి వచ్చిండు. డొమింగో పియాజ్ ఈయన 20. ఈ అబ్దుల్ రజాక్ పర్షియన్. ఇక ఇటలీ అంటే ఇక పాత పురాణ ఇటలీ, గుర్తుపెట్టుకోరు. ఓకేనా? విజయనగర పట్టణాన్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించారు. ఇక్కడ విరూపాక్ష, పంపాదేవి ఆలయాలు కలిసి ఉంటాయి. విజయనగర రాజ్యం 4 భాగాలుగా 7 వలయాలతో ఏర్పడి కోటగోడలు కలిగి ఉండేది. మొదట భాగంలో గుట్టలపైన ఆలయాలు, రెండవ భాగంలో పంట భూములు. మొదటి భాగంలో ఆలయాలు, రెండో దాంట్లో పంట భూములు, కాలువలు కూడా. మూడో భాగంలో ఏంటి? అంతఃపురం, ఇవి కూడా ఇవ్వచ్చు. మూడో భాగంలో అంతఃపుర భవనాలు, రాజభవనాలు, ముఖ్యమైన నాయకుల నివాసాలు. 4వ భాగంలో సామాన్యులు. 4వ సామాన్య ప్రజలు అంటే 4వ కిందికి ఉన్నారు. పాపం కిందికి ఉన్నారు. ఫస్ట్లో ఏమున్నది? ఫస్ట్ 7 వలయాలతో ఏర్పడి ఉండేవి. మొదటి భాగంలో ఏమని? గుట్టలపైన ఆలయాలు. మొదటి భాగంలో ఫస్ట్ గుళ్ళు. రెండవ భాగంలో పంట భూములు. ఓకే, ఇక తిండి, పంట భూములు. మూడవ భాగంలో అంతఃపురం భవనాలు, రాజభవనాలు, ముఖ్య నాయకుల నివాసాలు. ఇంకా 4వ దాంట్లో కిందికి సామాన్య ప్రజలు. పోర్చుగీస్ యాత్రికుడైన పియేజే విజయనగర పట్టణాన్ని తన గ్రంథంలో వర్ణించాడు. విజయనగర పట్టణంలో ముత్యాలు, వజ్రాలు వ్యాపారం జరిగేది. సాయంత్రం పూట గుర్రాలు, కూరగాయలు, పండ్లు, కలప వస్తువుల సంత జరిగేది. విజయనగర రాజులు అరేబియా, ఇరాన్ దేశాల నుండి మేలిరకపు గుర్రాలను పశ్చిమ తీరంలోని ఓడల ద్వారా దిగుమతి చేసుకునేవారు. రెండవ దేవరాయలు ముస్లిం పోరాట యోధులను నియమించి వారికి నూతన యుద్ధ యంత్రాలను నేర్పించాడు. వీరికి సైనిక శిబిరంలో మసీదులను కూడా కట్టించాడు. రెండవ దేవరాయలు తుపాకులకు ఫిరంగులను ప్రవేశపెట్టాడు. ఆధునిక అశ్వదళం, సైనిక దళాలను రెండింటిని కలిపి ఒక శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరిచారు. ఎవరు? రెండవ దేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అశ్వదళం సంఖ్య 35,000.
విజయనగర సామ్రాజ్యంలో దళాధిపతి నిర్వహించే సైన్యం ఆధారంగా పదాతి, అశ్వదళ, గజ, బంగారు నాణాల వసూళ్లను రాజు నిర్ణయించేవారు. విజయనగర రాజులు సైనిక దళాధిపతులను నాయకులుగా కూడా నియమించేవారు. వీరినే అమరనాయకులుగా పిలిచారు. వీరికి అమరం పైన ఆదాయం వసూలు చేసే బాధ్యతను అప్పచెప్పేవారు. అమరం అనగా నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం. గ్రామాలు, పట్టణాల నుండి రెవెన్యూ వసూలు చేసుకుని ఉపయోగించుకునే అధికారం, నేరస్తులకు చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేసే అధికారం అమరనాయకులకు ఉండేది. విజయనగర రాజుల పరిపాలన విధానం ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనకు దగ్గరగా ఉండేది. ఢిల్లీ సుల్తాన్లు ఇక్తాల అధికారులకైన అమీర్లకు రెవెన్యూ వసూలు చేసుకునే అధికారం కల్పించారు. అమరనాయకులలో చాలామంది తెలుగువారే. అమరనాయకులైన సాలువ నరసింహ లేదా నరసింహ నాయుడుకు విశాల భూభాగంపై అధికారాన్ని పొంది కొన్ని సందర్భాలలో విజయనగర రాజులకు సవాలు నిలిచేవారు. ఓకే, చోళ రాజ్యంలో మండళ్ళ ద్వారా పన్నులు వసూలు చేసేవారు. ఎవరు? ఈ చోళ రాజ్యంలో. సో ఇవన్నీ గుర్తుండాలి. మండళ్ళ ఇంతకుముందు దేంట్లో ఏ రాజులు ఏ దాంట్లో ఏం చేశారనేది గుర్తుండాలి. చోళ రాజ్యంలో మండళ్ళ ద్వారా పన్నులు వసూలు చేసేవారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వసూలు చేసి బలపడితే విజయనగర సామ్రాజ్యం అమరనాయకులతో సైనికంగా బలపడింది. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు పరిపాలించాడు. 1509 నుంచి 29. 9 నుంచి 29 అక్షరాలు. 15 ఇక్కడ 0, ఇక్కడ 2. శ్రీకృష్ణదేవరాయలు మహాబలి సుల్తానులను, గజపతులను వ్యతిరేకంగా విజయనగర సైన్యాన్ని విజయవంతంగా నడిపించిన గొప్ప యోధుడు. ఇతను ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతం, కృష్ణానది తూర్పు తీర ఓడరేవులపై నియంత్రణ సాధించాడు. శ్రీకృష్ణదేవరాయలు పశ్చిమ తీరంలోని గోవాల ఓడరేవుల వద్ద ఏర్పాటు చేసుకున్న పోర్చుగీసు వారి స్థావరాలపై నియంత్రణ సాధించాడు. శ్రీకృష్ణదేవరాయలు గుర్రాలు, పేలుడు సామాగ్రి కోసం పోర్చుగీసు వారితో స్నేహపూర్వకంగా సంబంధాలను నెలకొల్పాడు మరియు వీరితోనే దళాలను ఏర్పాటు చేసుకున్నాడు. విజయనగర రాజుల కాలంలో ప్రతి సంవత్సరం విజయదశమి నాడు పెద్ద ఎత్తున పండుగ జరిగేది. సైనిక దళ ప్రదర్శన నిర్వహించేవారు. ఇది సైనిక కవాతులతో ముగిసేది. ఈరోజు అమరనాయకులు, ప్రముఖులు చక్రవర్తికి కానుకలు కప్పం చెల్లించారు. శ్రీకృష్ణదేవరాయలు తమ సామ్రాజ్యంలో గల దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఇవి కూడా 2 సార్లు చదవాలి. ఎందుకంటే హిస్టరీ కాబట్టి కొంచెం గుర్తుంటుంది. 2 సార్లు చదివితేనే అర్థమవుతుంది. మీరు బుక్ చదివినప్పుడు అర్థం కాకపోతే ఇక్కడ అర్థం కావాలి. ఇక్కడ అర్థం కాకపోతే టెక్స్ట్ బుక్ మన క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడన్నా అర్థం కావాలి. అప్పుడు కూడా అర్థం కావాలంటే మీరు కరెక్ట్గా చదవాలన్నట్టే అర్థం. తిరుపతి అంటే క్లారిటీ లేదన్నట్టు. క్వశ్చన్ వచ్చేస్తుంది, తెలిసిందే క్వశ్చన్ వస్తుంది, కానీ ఆన్సర్ పెట్టలేం. ఈ మూడు సార్లు రివిజన్ చేసినాక కూడా మీకు అర్థమైతలేదు అని అంటే క్వశ్చన్ వస్తుంది, క్వశ్చన్లో ఆన్సర్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది, కానీ క్లారిటీ ఉండదు. అయ్యో తెలిసిన క్వశ్చనే గుర్తుపట్టలే. తెలిసిన క్వశ్చన్ ఎందుకు గుర్తుపట్టాలంటే క్లారిటీ ఉండదు కాబట్టి గుర్తుపట్టాం. మొత్తం కానుకలను తిరుపతి, శ్రీశైలం, అహోబిలంను సందర్శించి ఎక్కువ మొత్తంలో కానుకలను సమర్పించాడు. రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖద్వారాలను శ్రీకృష్ణదేవరాయలు పేరు మీద నిర్మించారు. ఏంటిది? రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖద్వారాలను. ఏకాంబేశ్వర ఆలయం కాంచీపురంలో కలదు. ఓకే, ఏకాంబేశ్వర ఎక్కడుంది? కాంచీపురం. శ్రీకృష్ణదేవరాయలు అముక్త మల్యాద అనే గ్రంథమును ఆండాల్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా రాశాడు. శ్రీకృష్ణదేవరాయ ఇది కూడా వచ్చింది మన డిఎస్సిలో, పీజీటీటీజీలో వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో అల్లసాని పెద్దన, దూర్జటి, తెలాని రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, పింగళి సూరన, రామరాజభూషణుడు, మాదయ్య గారి మల్లన్న, అయ్యాల రాజు, రామభద్రుడు వంటి అష్టదిగ్గజాలు రాయల కొలువను అలంకరించారు. శ్రీకృష్ణదేవరాయల వారసులు అచ్యుతదేవరాయలు, అలియ రామరాయ వీరి కాలంలో విజయనగర రాజుల ప్రాబల్యం మరింత పెరిగింది. వీరు మహామని సుల్తానుల రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు. 5 మహామని సుల్తానులు సాధారణ శకం 1565లో ఏకమై రక్కాసి తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధంలో రామరాయలను ఓడించి విజయనగర పట్టణాన్ని దోచుకొని సర్వనాశనం చేశారు. రామరాయల తర్వాత వచ్చిన వారసులు రాజధానిని తిరుపతికి సమీపంలో చంద్రగిరికి తరలించారు. మహాబని సుల్తాన్ల గవర్నర్ అయిన కులీ కుతుబ్ షా సాధారణ శకము 1512 సంవత్సరంలో స్వాతంత్రాన్ని ప్రకటించుకొని గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించారు. ఎప్పుడు? 1512లో.
గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యం గోల్కొండ కుతుబ్ షాహీ కాలక్రమ పట్టిక. కులీ కుతుబ్ షా 1512 వరకు. జంషెడ్ కులీ 1543 నుంచి 1550. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా 1550 నుంచి 1580 వరకు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1880 నుంచి 1610 వరకు. ఎవరు ఈయన ఇంపార్టెంట్ మనకు. అందరూ మనకు సీక్వెన్స్ ఇస్తున్నాడు, ఇంపార్టెంట్ అని ఏం లేదు. అందుకే నేను చెప్తున్నాను, రిపీట్ అయిన క్వశ్చన్కి మనకు ఊత పదం అయిపోతుంది ఇంపార్టెంట్ అని, కానీ ఇవి ఇట్లనే ఇస్తాడు. ఇవి మ్యాథ్స్ ఫాలోయింగ్ చేయాలి. ఇది ఎంత సబ్జెక్ట్ ఉండాలి ఒక్క క్వశ్చన్ 1 మార్కు చేయడానికి. ఇన్ని ఇస్తుండే. ఇప్పుడు ఏబిసిడీలు ఉంటుండే ఫస్ట్, ఇప్పుడేమో ABCDEF అని ఇస్తుండు. ఇచ్చి అన్ని మ్యాథ్స్ ఫాలో, అదే టైం కిల్లింగ్ అన్నట్టు. ఫిల్టరేషన్ ఎవరికి ఎంత ఉన్నది అనేది, ఎంత జ్ఞాపక శక్తి, ఇంకెంత జాగ్రత్తగా పెడుతున్నారు, ఎంత గుర్తుంది అనేది. ఓకే. తర్వాత మొహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబ్దుల్ హసన్ తనీషా. ఓకే. కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత కొందరు సామంతులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. ఈ స్క్రీన్ షాట్ తీసుకునేదంటే తీసుకోండి. ఓకే. దీనికి ఒక కోడ్ నేను చెప్తాను. కులీ కుతుబ్ షా, జంషెడ్ కులీ కుతుబ్ షా, ఇబ్రాహీం కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషా. వాటిలో రాచకొండ, దేవరకొండ, వేలమ రాజ్యాలు చాలా బలమైనవి. తెలంగాణ ప్రాంతంలో బహాబని సుల్తాన్ల గవర్నర్ అయిన కులీ కుతుబ్ షా 1512లో స్వతంత్రాన్ని ప్రకటించుకొని గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. కులీ కుతుబ్ షా వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి కోటను ఆక్రమించుకొని తన పరిపాలనను విస్తరించాడు. గోల్కొండ రాజ్యంలో మన తెలంగాణ ప్రధాన భాగంగా ఉండేది. ఆ తర్వాత వచ్చిన రాజులు 1687 వరకు పరిపాలించారు. ఇబ్రాహీం కుతుబ్ షా తెలుగు సాహిత్యాన్ని పోషించి బ్రాహ్మణులను, దేవాలయాలను ఆదర్శించాడు. సింగారాచార్యులు, అద్దంకి గంగాధరుడు, కందుకూరు రుద్రకవి, పొనగంటి తెలంగాణాచార్యులకు ఇబ్రాహీం కుతుబ్ షా పోషణ లభించింది. ఇబ్రాహీం కుతుబ్ షాకు మల్కిబీ రాముడుని ప్రశంసించారు. ఇబ్రాహీం కుతుబ్ షాను మల్కిబీ, ఇది కూడా వచ్చిందండి. ఇబ్రాహీం కుతుబ్ షా కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుని వద్ద సేవలందించిన కాకతీయ సైన్యంలోని ప్రముఖులను తన సేవలోకి తీసుకున్నాడు. ఇబ్రాహీం కుతుబ్ షా కాకతీయుల కాలం నాటి సాగునీటి విధానాన్ని కొనసాగించాలని అనుకున్నాడు. ఇబ్రాహీం కుతుబ్ షా సాధారణ శకం 1562 సంవత్సరంలో హుస్సేన్ సాగర్ చెరువుని, ఇబ్రాహీంపట్నం చెరువులను నిర్మించాడు. ఎవరు? ఇబ్రాహీం కుతుబ్ షా. ఓకే. హుస్సేన్ సాగర్ చెరువు నిర్మాణ రేఖ చిత్ర తయారీలో సహకరించిన వ్యక్తి సూఫీ సంతు హజరత్ హుస్సేన్ షా వలి, ఈయననే. ఓకే. సూఫీ సంతు హజరత్ హుస్సేన్ షా వలి. ఇప్పుడు మనం చూస్తున్న హుస్సేన్ సాగర్. ఓకే. ఎవరు? ఇబ్రాహీం కుతుబ్ షా చేసిండు. ఈయనకి తయారీలో సహకరించింది ఈయనే. హుస్సేన్ సాగర్ చెరువు మూసీ నది నీటితో సంవత్సరం పొడవున నీరు ఉండే కృత్రిమ చెరువు. ఇబ్రాహీం కుతుబ్ షా మూసీ నదిపై ఇబ్రాహీం కుతుబ్ షానే చేసిండు పురాణపుల్ వంతెనను నిర్మించాడు. ఇబ్రాహీం కుతుబ్ షా కుమారుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప భవన నిర్మాత. ఈయన హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. హైదరాబాద్ నగర నిర్మాణానికి వాస్తుశిల్పి ఎవరు? మీర్ మోమిన్ ఆస్తారాబాది. మీర్ మోమిన్ ఆస్తారాబాది మొహమ్మద్ కులీ కుతుబ్ షాకి వజీరుగా చార్మినార్, దానితో పాటు కొత్త రాజధానిని రేఖాపటాలు గీయడంతో ప్రసిద్ధుడు. ఓకే. మొహమ్మద్ కులీ కుతుబ్ షా మక్కా మసీదు, జమా మసీదు, చార్మినార్లు నిర్మించాడు. సో మీరు చార్మినారు, మక్కా మసీదు, జమా మసీదు ఎవరు కట్టించారు అంటే కుతుబ్ షా ఇస్తే కులీ కుతుబ్ షానా, మొహమ్మద్ కుతుబ్ షానా అని మీరు ఏమైనా డౌట్ వస్తే మీరు కులీ గుర్తుపెట్టుకోవాలి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా, కులీ అంటే కూలీ, ఇవన్నీ కట్టిండు అని గుర్తుపెట్టుకోవాలి. మొహమ్మద్ కులీ కుతుబ్ షానే చార్మినార్ కట్టిండని గుర్తుపెట్టుకోరు. చార్మినార్ మొహమ్మద్ కుతుబ్ షా అని కొట్టకండి, మొహమ్మద్ కులీ ఉంటే పెట్టండి. ఎందుకంటే కులీ కట్టిండు, కూలీ పనిచేస్తాడు, కూలీ పనిచేస్తాడు కాబట్టి కూలీ పనిచేస్తాడు కాబట్టి పనిచేసి చార్మినార్ కట్టిండు, మక్కా మసీదు కట్టిండు, జమా మసీదు కట్టిండు, ఈయననే కట్టిండు అని గుర్తుపెట్టుకోడు. ఎవరు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకేనా? ఆయన ఆప్షన్స్ ఇచ్చినప్పుడు తప్పకుండా మొహమ్మద్ కుతుబ్ షా ఇస్తాడు, మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఇస్తాడు. కులీ అని రాగానే చార్మినారు, మక్కా మసీదు, జమా మసీదు ఈయన కూలి పని చేసి కట్టిండు అని గుర్తుపెట్టుకోవాలి. ఒక కూలీ. మీకు నచ్చితేనే. మొహమ్మద్ కుతుబ్ షా పర్షియా మరియు ఉర్దూ భాషలలో మంచి కవి. ఈయన కృషి వల్ల దక్కని ఉర్దూ గ్రాంథీయ స్థాయికి పొందింది. మొహమ్మద్ కులీ కుతుబ్ షా కూతురు హయాత్ బక్షీ బేగం
హయాత్ బక్షి బేగం హయాత్ నగర్లో హయాత్ బక్షి మసీదును చెరువును నిర్మించారు. ఇప్పుడు కూడా ఆ చెరువుని హయాత్ బక్షి చెరువును నిర్మించారు ఉంది. హయాత్ బక్షి బేగమును మా సాహెబా అని పిలిచేవారు. ఆమెను ఏమని పిలిచేవారు? మా సాహెబా. ఆమె మా సాహెబా అప్పుడు పిలిచేవారు. ఉర్దూ వర్డ్ అది సాహెబా. హయాత్ బక్షి బేగంను మా సాహెబా అని పిలిచేవారు. హయాత్ బక్షి పేరు పైన కానం ఆగా అనే మహిళ కానం ఆగా అనే మహిళ తలాబును సాహిబా అనే చెరువును త్రవ్వించింది. ఇది కాలక్రమంగా మాసబ్ చెరువు అంటే మాసబ్ ట్యాంక్గా ప్రస్తుతం మాసబ్ ట్యాంక్గా పిలువబడుతుంది. అదే ఇది మాసబ్ ట్యాంక్. మా సాహెబు నుంచి మాసబ్ ట్యాంక్ వరకు వచ్చింది. ఓకే. అబ్దుల్లా కుతుబ్ షా కవిత్వము సంగీతం పట్ల మక్కువ కలవాడు. ఈయన పదకవితలు రాసే క్షత్రియను ఆహ్వానించి సత్కరించాడు. అబ్దుల్ హసన్ తానిషా కుతుబ్ షాహీ వంశంలో చివరు. అబ్దుల్ హసన్ తానిషా అని గుర్తుకు రావాలి. కుతుబ్ షాహీ వంశంలో చివరివాడు తానిషా. ఈయన గోపన్నను పాల్వంచ తాలూకాకు తహసీల్దార్గా నియమించారు. ఈయన గోపన్నను పాల్వంచ తాలూకాకు తహసీల్దార్గా నియమించాడు. కంచర్ల గోపన్నను రామదాసుగా పిలుస్తారు. రామదాసు ప్రజాధనాన్ని భద్రాచలంలో శ్రీరాముని దేవాలయాల నిర్మాణానికి ఉపయోగించాడని, శ్రీరాముడు సీత లక్ష్మణులు నగలు చేయించి రామదాసు ప్రజాధనాన్ని మళ్లించాడనే అభియోగంపై తానిషా రామదాసును జైల్లోనూ బంధించాడు. కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ప్రఖ్యాతగాంచింది. కుతుబ్ షాహీల కాలంలో మచిలీపట్నం ప్రధాన ఓడరేవుగా ఉండేది. కుతుబ్ షాహీ కాలంలో ఆగ్నేయాసియా, చైనా, పర్షియా, అరేబియా, యూరోప్లతో వ్యాపార సంబంధాలు ఉండేవి. కుతుబ్ షాహీల కాలంలో కోస్తా ప్రాంతం నుండి గోల్కొండకు వంటలు, బంగారం, వెండి మొదలైనవి వేర్వేరు దేశాల నుండి దిగుమతి అయ్యేవి. ఇబ్రాహీంబాగ్లో కుతుబ్ షాహీ పాలకులు 7 సమాధులు ఉన్నాయి. 7 సమాధులు ఉన్నాయి. ఈ సమాధులను పర్షియన్ హిందూ శైలిలో నిర్మించారు. ఈ సమాధుల నిర్మాణానికి మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ అబ్బురపడి తాజ్మహల్ పాలరాతితో కట్టించారు. ఔరంగజేబు నాయకత్వంలో 1687లో గోల్కొండ కోటను మొఘలులు ఆక్రమించుకున్నారు. మొఘలులు ఒప్పంద శిస్తు వసూలు పద్ధతిని అమలు పరిచారు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇది 2 సార్లు చదివితేనే కొంచెం అర్థమవుతుంది. కొంచెం కాదు, మొత్తం అర్థం కావాలంటే 2-3 సార్లు బుక్ చదవాలి. ఈ ఖచ్చితంగా మీరు టెట్ వరకు మాత్రం 3 టైమ్స్ రివిజన్ తప్పకుండా కావాలి. వస్తేనే 100 పైన వస్తాయి మార్కులు, లేకపోతే రావు. వద్దు అని అనుకుంటే మానేయండి. వద్దు అనుకుంటే రాయడం మానేయండి. ఖచ్చితంగా ఈసారి రాయవలసింది. ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సి ఉంది కాబట్టి అది కూడా ఇంప్రూవ్మెంట్ కోసమనే రాయాలి. అది కూడా డిఎస్సి స్టైల్లోనే చదవాలి. డిఎస్సి కోసం ఎలా చదివామో అలా చదివితేనే టెట్ రాయగలుగుతాం. ఓకే, టెట్ అర్హత పరీక్ష కాదు, జాబ్ను డిసైడ్ చేసే పరీక్ష. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్. ప్లీజ్ దయచేసి నా ఒక్క రిక్వెస్ట్, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్, టేక్ కేర్. నెక్స్ట్ ఓకేనా. మరి ఇందులోనే ప్రాక్టీస్ బిట్స్ చెప్తామంటే చెప్పుకుందాం. ఇప్పటికే 20 అయిపోయింది, 20 మినిట్స్. ప్రాక్టీస్ బిట్స్ చెప్పుకుందామంటే ఇందులోనే చెప్పుకుందాం. ఓకే, సో ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసేస్తున్నాను. మరి ఇందులోనే ఇంకొకసారికే ఒక్క వీడియో చూస్తే ఆ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది, ఇది అవుతుంది. దాదాపు ఒక 70 వరకు ఉన్నాయి. ఒక లెంత్గా అయిందని ఏం బాధపడకూరి, మొత్తం సబ్జెక్ట్ మాత్రం వస్తుంది. స్కూల్లో ఉన్నా, మీరు జర్నీలో ఉన్నా, బ్రేక్లో ఉన్నా, ఎక్కడైనా. ఓకే, విజయనగరం తొందరగా చెప్పుకున్నాం, తొందరగా చదువుతా. ఓకే, మీరు మెల్లగా చూసుకోండి, స్లో మోషన్లో పెట్టుకొని. విజయనగర రాజ్యం ఏ నది ఒడ్డున ఉన్నది? ఏ నది ఒడ్డున? తుంగభద్ర. మూసీ నదిపై పురాణాపుల్ వంతెనను నిర్మించిన గోల్కొండ నవాబు ఎవరు? జంషెడ్ కులీ. ఇబ్రాహీం కుతుబ్ షా. ఓకే, ఇది కాదు, ఇటు పోయింది. ఇబ్రాహీం కుతుబ్ షా. మహాబని, గోల్కొండ, మూసీ నదిపై పురాణాపుల్ ఇబ్రాహీం కుతుబ్ షా. పురాణాపుల్ వంతెన నిర్మించినది ఎవరు? ఇబ్రాహీం కుతుబ్ షా. మహాబని రాజ్య రాజధాని ఏది? బి, గుల్బర్గా. విజయనగర సామ్రాజ్యమును స్థాపించిన రాజులు ఎవరు? హరిహర రాయలు, బుక్కరాయలు. ఓకే, ఏ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యంను స్థాపించారు? ఏ సంవత్సరంలో? 1336లో. హయాత్ బక్షి బేగం పేరుపై కానం ఆగా అనే మహిళ ఏ చెరువును తవ్వించింది? ఏ చెరువును? మాసబ్ చెరువు. ఏ సంవత్సరంలో రక్కాసి తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధం జరిగింది? ఎప్పుడు జరిగింది? 1565 సాధారణ శకం. ఇక్తాకు అధికారిగా ఎవరు ఉండేవారు? అమీర్. రక్కాసి తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధం 5గురు మహాబని సుల్తానులకు ఎవరి మధ్య జరిగింది?
ఎవరి మధ్య జరిగింది? అలియ రామరాయులు. క్రింది వారిలో ఎవరి కృషి వలన దక్కని ఉర్దూ గ్రాంధిక స్థాయి పొందింది? ఎవరి వల్ల? మొహమ్మద్ కులీ కుతుబ్ షా వల్ల. ఓకే. విజయనగర రాజులు దుర్భేద్యమైన కోట గోడలు గోపురాలతో నగరాన్ని నిర్మించినట్లు విశాలమైన వీధులతో అందమైన భవనాలతో ముత్యాలు వజ్రాలు వ్యాపారం జరిగాయని అని రాసినది ఎవరు? ఎవరు రాశారు? సి. డొమింగో పియాజో. ఈయన ఫస్ట్ వచ్చిండా? హైదరాబాద్ నగర నిర్మాణాన్ని వాస్తుశిల్పి ఎవరు? మీర్ మోమిన్ అస్తారాబాదీ. విజయనగర రాజ్యంలో ఎవరు ముస్లిం సైనికుల కోసం శిబిరాలలో మసీదులను నిర్మించారు? ఎవరు నిర్మించారు? డి. రెండవ దేవరాయలు. తల్లికోట యుద్ధంలో విజయం సాధించిన రాజులు ఎవరు? సి. మహాబని సుల్తాన్లు. ఈ క్రింది వారిలో ఏ గోల్కొండ రాజు పద కవితలు రాసి క్షేత్రయ్యను ఆహ్వానించి సత్కరించాడు? ఎవరిని? డి. అబ్దుల్లా కుతుబ్ షా. ఈ క్రింది వాటిలో ఏ ఓడరేవు కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన ఓడరేవుగా ఉండేది? ఏది? మచిలీపట్నం. విజయనగర రాజులలో నరసింహరాయలు ఏ వంశానికి చెందినవాడు? ఏ వంశానికి? సాలువ వంశానికి. విజయనగర రాజుల కాలంలో అమర్రం అనగానేమి? అమరం అంటే ఏంటిది? నిర్ణీత ప్రాంతమైన రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం. ఓకే. మహాబని సుల్తానులు గజపతులకు వ్యతిరేకంగా విజయనగర సైన్యాన్ని విజయవంతంగా నడిపించిన గొప్ప యోధుడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన గోల్కొండ నవాబు ఎవరు? సి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ కూలి పని చేసి కట్టిండు. విజయనగర రాజుల పాలన ఎవరి పాలనకు దగ్గరగా ఉండేది? ఎవరి? ఢిల్లీ సుల్తాన్లు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరిగే పండుగ ఏది? విజయదశమి. సింగరాచార్యులు, అద్దంకి గంగాధరుడు, కందుకూరు రుద్రాకవి, పోనగంటి తెనగాచార్యులకు క్రింది ఏ గోల్కొండ రాజు యొక్క పోషణ లభించింది? ఎవరిది? డి. ఇబ్రాహీం కుతుబ్ షా. ఓకే. ఏ కాకతీయ రాజు వద్ద సేవలందించిన కాకతీయ సైన్యంలోని ప్రముఖులను ఇబ్రాహీం కుతుబ్ షా తన సేవలోకి తీసుకున్నాడు? ఎవరికి తీసుకున్నాడు? బి. ప్రతాప రుద్రుడు. విజయనగర సామ్రాజ్యం పాలించిన వంశస్థులు వరుసగా చెప్పలే గిట్లు ఇస్తాడు వరుసగా సంగమ ఓకే. డి. విజయనగర ఆ రాజ్యంలో నిర్ణీత ప్రాంతాలపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారాన్ని ఏమంటారు? అమర నాయకులు అంటారు. విజయనగర రాజులు పూజించే దైవంను గుర్తించండి. ఎవరు? విరూపాక్ష దేవుడు. విజయనగరం విరూపాక్ష. విరూపాక్ష. విజయనగర రాజులలో ఎవరు ముస్లిం పోరాట యోధులను నియమించి వారిని నూతన యుద్ధ యంత్రాలను నేర్పించారు? ఎవరు? బి. రెండో దేవరాయలు. ఔరంగజేబు నాయకత్వంలో ఏ సంవత్సరంలో గోల్కొండ కోటను మొఘలులు ఆక్రమించుకున్నారు? బి. 1687. విజయనగర రాజుల కాలంలో నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారాన్ని ఏమంటారు? సి. అమరం అంటారు. విజయనగర సామ్రాజ్య ఏ రాజ్యంగా పిలువబడింది? ఇదిగోండి ఇక్కడ ఇచ్చిండు కదా. మనం ఎన్నో రాయమని చెప్పాను కదా. 5 ఈదు అని ఇచ్చిండు. 5 ఇక్కడ ఇచ్చాడు కదా. మహాబని సామ్రాజ్యం ఏ మధ్యకాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది? బి. 1489, 1520. విజయనగర రాజ్యం ఎన్ని వలయాలతో ఏర్పడి కోట గోడలు కలిగి ఉన్నది? ఎన్ని? సి. 7. శ్రీకృష్ణదేవరాయలు కన్ఫ్యూజ్ కావద్దు. 7 వలయాలతో. ఎన్ని వలయాలు? వలయాలు అనేవి 7, చిన్న రాజ్యాలు అనేటి 5. ఇది అని ఇచ్చిండు కానీ 5. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన కాలం గుర్తించండి. శ్రీకృష్ణది ఎప్పుడు? బి. 1509, 1529. నేను ఏం చెప్పిన? 1509, 1529. ఇక్కడ 0, ఇక్కడ 2. ఓకే. 0 నుంచి 2 వరకు. విజయనగర రాజ్యంలో ఏ ఆలయాలు కలిసి ఉంటాయి? విరూపాక్ష, పంపాదేవి ఆలయాలు. కృష్ణదేవరాయలు ఎవరితో స్నేహపూర్వక ఒప్పందం చేసుకున్నారు? ఎవరితో? పోర్చుగీసు వారితో. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అశ్వాదళం సంఖ్య ఎంత ఉండే? 35,000. శ్రీకృష్ణదేవరాయల వారసులు ఎవరు? బి.
అచ్యుతదేవరాయ, ఆలియా రామరాయ. అచ్యుత్ హీరో, ఆలియా భట్ హీరోయిన్. వీళ్ళిద్దరు శ్రీకృష్ణదేవరాయల వారసులు వీళ్ళిద్దరు. ఇబ్రాహీం కుతుబ్ షా ఏ సంవత్సరంలో హుస్సేన్ సాగర్ చెరువుని, ఇబ్రాహీంపట్నం చెరువుని నిర్మించారు? ఓకే, 44ది. ఏది 44ది? సి. 1562. ఓకే. అమర నాయకులలో చాలామంది డాష్ చెప్పండి. ఏంటిది? సి. తెలుగువారు. విజయనగరం విజయనగరం అంటే ఏంటిది? విజయాల నగరం. విజయనగర కాలం రాజులలో ఎవరు భారతదేశంలో ఆధునిక అశ్వదళం సైనిక దళాలను రెండింటిని కలిపి ఒక శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరచుకున్నారు? సి. రెండవ దేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలోని సభ్యులు కానివారు ఎవరు? డి. గిడుగు రామ్మూర్తి. నంది తిమ్మన, అయ్యలరాజు, రామభద్రుడు, పట్టభర్తి. ఓకే. కానివారు, దీన్ని వడగొట్టుకోవద్దు. కానివారు, లేదు, తప్పు, ఇలాంటివి. ఈ క్రింది వారిలో ఏ గోల్కొండ రాజుకు మల్కీబా రాముడు అని ప్రశంసించారు? ఎవరిని? ఇబ్రాహీం కుతుబ్ షా. ఇబ్రాహీం. మక్కా మసీదు, జమా మసీదు, చార్మినార్లను నిర్మించిన గోల్కొండ రాజు ఎవరు? ఇంతకుముందు మంచి ఎగ్జాంపుల్ చెప్పిన కదా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా. కూలి వేసి ఇవి 3 కట్టిండు. ఓకే. ఎవరి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది? ఎవరి దగ్గర జరిగింది? బి. విద్యారణ్య స్వామి. ఓకే. విశాల భూభాగంపై అధికారాన్ని పొంది కొన్ని సందర్భాలలో విజయనగర రాజులను సవాలుగా నిలిచిన రాజు ఎవరు? 52ది. ఏ, బి మరియు సి. ఇగో సాలువ నరసింహనాయుడు. సి. ఆన్సర్ ఈస్ బి అండ్ సి. విజయనగర సామ్రాజ్యం సుమారు ఎన్ని సంవత్సరాలు వర్ధిల్లింది? సి. 300 సంవత్సరాలు. చూసిరు, అందుకే విజయాల నగరం అంటారు. తుంగభద్ర నదికి ఉత్తరంగా ఉన్న రాజ్యంని గుర్తించండి. ఏంటిది? మహాబని రాజ్యం. శ్రీకృష్ణదేవరాయల వద్ద గల లక్షల కొద్ది బలమైన సైన్యంతో 35,000 అశ్వదళం ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారట. అందువల్ల ఆయన అంటే ఇతర రాజ్యాలకు భయం అని రాసినది ఎవరు రాసిరు? డొమింగో. న్యూ అంటే కొత్తగా, లాస్ట్కి అని చెప్పిన కదా. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా సందర్శించిన ప్రాంతంని గుర్తించండి. ఏది? పైవన్నీ. తిరుపతి. ఆన్సర్ ఈస్ పైవన్నీ. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం. హుస్సేన్ సాగర్ చెరువు నిర్మాణ రేఖాచిత్ర తయారీలో సహకరించిన వ్యక్తి ఎవరు? సి. హజరత్ హుస్సేన్ షా వలి. ఈ క్రింది వారిలో ఎవరికి కుతుబ్ షాహీల పాలనలో మా సాహెబా అని పిలిచేవారు? ఎవరిని పిలిచేవారు? హయాత్ బక్షీ బేగం. ఎవరు కూతురు? రాయండి. విజయనగర రాజులలో ఎవరు తమ సామ్రాజ్యంలో గల దేవాలయాలపై ఎక్కువ శ్రద్ధ వహించేవారు? ఎవరు? సి. కృష్ణదేవరాయలు. రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖద్వారాలను నిర్మించిన రాజులు ఎవరు? బి. విజయనగర రాజులు. తెలంగాణ ప్రాంతంలో బహమని సుల్తాన్ల గవర్నర్ అయిన కులీ కుతుబ్ షా ఏ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకొని గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించారు? ఎప్పుడు? సి. 1512లో. రామరాయల తర్వాత వచ్చిన వారసులు విజయనగర రాజధానిని ఎక్కడికి తరలించారు? సి. చంద్రగిరి. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో పోర్చుగీసు వారు తమ స్థావరాలను ఎక్కడ స్థాపించారు? డి. గోవా. ఈ క్రింది వారిలో ఎవరు మొహమ్మద్ కులీ కుతుబ్ షాకి వజీరుగా చార్మినార్ దానితో పాటు కొత్త రాజధాని రేఖాపటాలను గీయడంలో ప్రసిద్ధుడు? ఎవరు? డి. మీర్ మోమిన్ అస్తారాబాద్. గోపన్నను పాల్వంచ తాలూకుకు తహసీల్దార్గా ఏ గోల్కొండ రాజు నియమించారు? ఎవరు నియమించారు? సి. అబ్దుల్ హసన్ తానిషా. ఇది జతపరచము. ఎన్ని ఇచ్చిండు? ఇక్కడ 3 ఇచ్చిండు. నికో ఇది మీరు జతపరుస్తారా? కొంచెం 3 ఉన్నాయి కదా. 1వది నికోలాంటి అబ్దుల్ రజాక్ పర్షియన్ ఇది ఒకటి రాయరా మీరు ప్లీజ్, కొంచెం యాక్టివ్ అవ్వడానికి. ఓకే. జతపరచము ఇగో ఇది కూడా జతపరచము అని ఉంది. విజయనగర భాగాలు. ఓకే. మొదటి భాగం ఎవరికి ఏమని చెప్పిన? మొదటి భాగం 1వది బి. ఆలయాలు, గుడులు మీద ఉంటాయి కాబట్టి పైన, కాబట్టి మొదటి. 2వ భాగం ఏంటిది? 2వ భాగం పంటలు. 2వ భాగం పంటల్లోనే. 3వ భాగం ఏంటి? 3వ భాగం ఏముంది?
ఇది అంతఃపురం భవనాలు రాజభవనాలు ఇది గుర్తుగానే ఉంటుంది. ఇక 4వ భాగం సామాన్య ప్రజలు. ఇక అందరూ మన సొంటి వాళ్ళు అందరూ 4వ భాగంలో పెట్టుకుంటుండే అన్నట్టు వీళ్ళు. ఓకేనా, అర్థమైందా? చాలా లెంతీగానే ఉంది, 35 నిమిషాలైంది వీడియో. తప్పకుండా వాచ్ చేయండి, తప్పకుండా చూడండి. ఓకే, మీకు ఫస్ట్ చదివినప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది, రెండోసారి చూస్తే అలా ఉండదండి, మూడోసారికి మొత్తం వచ్చేస్తుంది. 3 సార్లు ముచ్చి అందం గలం 3 సార్లు ముచ్చి అని, అందుకే 3 సార్లు రివిజన్ కావాలి తప్పకుండా. ఇంకా దానికంటే ఎక్కువ అయితే ఏం లేదు, కానీ టైం లేదని చెప్పొద్దు. ఈ ఒక్క నెల డిసెంబర్ మొత్తం మన చేతుల్లో ఉంది. 30 రోజులు, 31 రోజులు డిసెంబర్. 31 రోజులలో ఎన్ని గంటలు ఎన్ని ఉన్నాయి చూడు మన దగ్గర. 10 రోజులలోనే మొన్న ప్రిపేర్ అయ్యి డిఎస్సీలు రాశారు. రోజు 10 గంటలైనా 100 గంటలు 10 రోజులకు. ఇప్పుడు ఎన్ని రోజు 5 గంటలైనా కూడా ఎన్ని గంటలు లెక్క పెట్టేయాలి. రోజు 5 గంటలు చదివినా 31 రోజులకు ఎన్ని అవుతాయో లెక్క పెట్టేయాలి, చదువురి. ఓకేనా, తప్పకుండా చదవాలండి, చదవకపోతే వేస్ట్ అయిపోతుంది, అనవసరంగా అటెంప్ట్ చేసినట్టు అవుతుంది. అటెంప్ట్ మాత్రం తప్పకుండా చేయాలి, 1 మార్కుకైనా. కానీ ఎట్లా అటెంప్ట్ చేయాలంటే డిఎస్సి నేను కొడతా అన్నట్టే అటెంప్ట్ చేయాలి, అట్లా చదవాలి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దయచేసి ఒక లైక్ చేయండి. ఎంత కష్టపడుతున్నా ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, గంటలు చూస్తుర్రబ్బా వీడియోలు, కానీ లైక్ చేస్తలేరు, మర్చిపోతున్నారు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.